వరల్డ్ ఐవీఎఫ్ డే అందరికీ. వీఆర్ సో హ్యాపీ టుడే. ఎందుకంటే ఆల్ 49 సెంటర్ 11 సెంటర్స్లో వీ హ్యావ్ కమ్ విత్ 3 ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ ఏంటంటే వీఆర్ హియర్, వీ హ్యావ్ రిప్రజెంటెడ్ అవర్ కంట్రీ ఇన్ గ్లోబల్ ప్లాట్ఫామ్. టోక్యో కానీ, చైనాలో కానీ, యూరోప్లో కానీ వీ హ్యావ్ పబ్లిష్డ్ మోర్ దెన్ 20 రీసెర్చ్ ఆర్టికల్. ఇది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ ఇట్ షోస్ ద స్ట్రెంగ్త్. మనం చేసే ట్రీట్మెంట్ ఈస్ వెరీ సైంటిఫిక్ అండ్ వెరీ అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ బెస్ట్ ఇన్ ద సక్సెస్ రేట్. ఇది మన ఏపీ తెలంగాణ కపుల్స్ కి చాలా మంచిది కదా. బికాస్ ఆఫ్ దిస్ అవుట్ సైడ్ వరల్డ్ లో 14,000 గ్లోబల్ ఎక్స్పర్ట్స్ వచ్చారు ఈ ప్లాట్ఫామ్ లో. మన స్టడీస్ గురించి దే వర్ వెరీ ప్రౌడ్, వీ వర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే మనం ఫర్టిలిటీ గమనిస్తే ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతుంది, ఎస్పెషలీ ఏపీ తెలంగాణలో 1.8 and 1.7. ఇలా వదిలేస్తే అండి యూత్ అనేది మనకు ఉండరు నెక్స్ట్. సో వీ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్ ఆఫ్ ఫర్టిలిటీ. ఏ కపుల్స్ కూడా షుడ్ నాట్ గో విదౌట్ బేబీ. అవర్ ఐడియా ఇస్ టు మేక్ ఫస్ట్ బెస్ట్ సైకిల్ అన్నట్టు. సో ఈజీగా అఫోర్డబుల్గా వాళ్ళు సక్సెస్తో వెళ్ళాలనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్, మనము ఒక ఐవీఎఫ్ అనగానే అందరూ నీడిల్స్ ఇంజెక్షన్ అని ఉంటుంది, ఆ పెయిన్ ఉండొద్దు లేడీస్కి. సో 49 ఫర్టిలిటీ సెంటర్ ఆల్ 11 సెంటర్స్లో నీడిల్ ఫ్రీ ఇంజెక్షన్స్ లాంచ్ చేస్తున్నాము. సో లేడీస్ పెయిన్ అనేది చాలా తక్కువ, అసలే పెయిన్లెస్ అన్నట్టు మనం చెప్పొచ్చు. థర్డ్ ఏంటి, నార్మల్గా లేడీస్లో అబార్షన్స్ అవుతూ ఉంటుంది, కొందరికి ఐవీఎఫ్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. వీళ్ళని ఎలా మేనేజ్ చేయాలి? సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అని ఒకటి లాంచ్ చేస్తున్నాము. సో వాళ్ళు ప్రెగ్నెన్సీనే కాదు అబార్షన్స్ కూడా చాలా తక్కువ అవ్వాలని ఒక ఏఐ మాడ్యూల్తో ఒక ప్రోటోకాల్ చేస్తున్నాం. సో విత్ దట్ ఇంకా వరల్డ్ షుడ్ బికమ్ అ బెటర్ ప్లేస్ టు లివ్. అండ్ కపుల్స్ పిల్లలు లేక బాధపడే వాళ్ళకి ఇది ఒక మంచి ఇదన్నమాట. ఇట్స్ ఆల్ ఎమోషన్. అండ్ 49 ఈజ్ ఆల్సో నోన్ ఫర్ 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. థ్యాంక్ యూ.